కొంతమందికి ఓన్లీ ఈ ఫేస్ మట్టికి అంటే ఓన్లీ ఇంత మట్టికే స్పర్శ తగ్గిపోవటం, లేకపోతే ఓన్లీ పెదవి దగ్గర తగ్గిపోవటం, లేకపోతే ఇక్కడ వెళ్ళి ఒక సైడే తగ్గిపోవటం జరిగింది. ఓన్లీ తప్ప ఇంకేం ఉండదు, నడుస్తాడు, అన్ని బాగానే ఉంటాడు. ఇలా వచ్చిన ఒక పేషెంట్కి అకాస్టిక్ శ్వానోమా అంటే చెవి లోపల నుంచి వెళ్ళే నరువు వల్ల అది ట్రైజమిల్ నరువు దగ్గరికి వెళ్ళి ఇలా ప్రజెంట్ అయిన కేసులు ఉన్నాయి. అంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఓన్లీ ఏముందో ఇక్కడ ఏదో పావుతున్నట్టు వచ్చింది, చర్మం ఇంత మట్టికే కదా, నా చేయి బాగానే ఉంది, నా మాట బాగానే ఉంది, అన్ని బాగానే ఉంటాయి అంటారు. ఫస్ట్ సైన్స్ కొంతమందికి ఓన్లీ ట్యూమర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇదే. కాబట్టి మొహం మీద ఎక్కడైనా స్పర్శ తగ్గి ఒక చోట కనుక ఉంటే, ప్రత్యేకంగా ఒక సైడే ఉంటే డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయొద్దు. దానికి సంబంధించింది మెయిన్గా అకాస్టిక్ శ్వానోమా. అట్లాగా మా డాక్టర్లు కూడా చాలా మంది మిస్ అవుతారు. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా వాళ్ళకి స్ట్రాంగ్ అంటే వాళ్ళకి బాగా ఎగ్జామినేషన్లో బాగా పట్టుండి ఇంతకుముందు ఇటువంటి కేసులు చూస్తే తప్పితే కాబట్టి ఏం శాస్త్రీయ లాస్ ఓన్లీ ఎంత మట్టికే ఉందలా, ఏం కాదులేవా మళ్ళీ చూద్దాంలే అని పంపించిన కేసులు, మిస్ లేని కేసులు చాలా ఉన్నాయి. అంటే ఇట్లా కూడా ప్రజెంట్ అవుతారు. ఓన్లీ సెన్సరీ లాస్ ఫేస్లో ఎక్కడైనా సరే మీకు అట్లా కనిపించి మిగతా చర్మం అంతకన్నా ఇది ఒకటే వేరుగా ఉంటే అది సీరియస్ ఇష్యూగానే తీసుకొని డాక్టర్ గారిని కలవండి. దాంట్లో అకాస్టిక్ శ్వానోమా అనే ట్యూమర్ వల్ల ఇట్లా ప్రజెంట్ కావచ్చు. రీసెంట్గా నేను 2 కేసులు చూశాను, అందుకని జస్ట్ మీకు షేర్ చేయడానికి ఇన్ఫర్మేషన్ మెయిన్గా ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.